నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే రాష్ట్రంలోని ఓటర్ల సమగ్ర సవరణ కోసం ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ సమస్యల బిఎల్ఓ తీర్పై కూడా పెద్ద ఎత్తున కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకవైపు ఈసీ అయితే మాత్రం రాష్ట్రంలో 99% ఫారాలను కూడా పంపిణీ చేశాము, అన్నీ సజావుగా సాగుతున్నాయని ఈసీ చెప్తుంది. కానీ దానికి వాస్తవానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అయితే ఉన్నాయి. వాస్తవానికి బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే ఓటర్ ఉంటారో ఆ ఓటర్ సంబంధించిన ఇంటికి వెళ్ళి ఆ సంబంధించిన ప్రతి ఒక్కరికి ఫారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫారంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్యల ముందుగా ఫారాలు పూర్తి స్థాయిలో అందట్లేవు, పంపిణీ జరగట్లేదని కూడా ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే మాత్రం సందేహాలకు సరైన నివృత్తి లేదు, అవగాహన లేకపోవడం వల్ల కూడా ఒక సమస్య అవుతుంది. సరైన శిక్షణ బిఎల్ఓలకు ఈసీ ఇవ్వలేదు. అందుకోసమే బిఎల్ఓలు ఏ ప్రశ్న అడిగినా కానీ యూట్యూబ్లో చూసి నింపుకోండి అంటూ కూడా సమాధానాలు చెప్పడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాస్తవానికి ఉద్దేశం మంచిదే. ఈసీ కూడా మొత్తానికి యొక్క సమగ్ర ఈ ఓటర్ జాబితా సవరణ చేయాలి, ఎవరు నిజమైన ఓటరు, డూప్లికేట్ ఓటర్లను తీసేయాలి, అలాగే నకిలీ ఓట్లను తీసేయాలని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతుంది. అందులో భాగంగా జూన్ 25 నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. అయితే ఒకవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సర్ ప్రక్రియను నిలిపివేయాలి. ఈ గతంలో సర్ ఉద్దేశం ఏంటంటే ఓట్ల శాతాన్ని పెంచడం కోసం, ఓటర్లను ఎక్కువగా కూడా నమోదు చేయించడం కోసము సర్ తీసుకొస్తే, ఈసారి అయితే మాత్రం పేరుకు ఒకవైపు సమగ్ర జాబితా అంటూనే ఓటర్లను తొలగించే ఒక కుట్ర చేస్తుందంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. అంటే ఈసీని ముందు పెట్టి కేంద్ర ప్రభుత్వం చాలా తెలివిగా ఎవరైతే తమ వ్యతిరేక ఓటర్లు ఉంటారో, కొంత వర్గాలు ఉంటాయో వాళ్ళను ఓటింగ్కు దూరం చేసేలాగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు నాయకుడిని ఎంచుకునే విధానం కాదు, నాయకుడే ఓటర్లను ఎంపిక చేసుకునే ఒక పద్ధతి ఈ సర్ ద్వారా కొనసాగుతుందని కూడా బయట విశ్లేషకులు చాలామంది కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఒక అయోమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు స్టేట్మెంట్ల ప్రకారం అయితే మాత్రం అంత బాగానే నడుస్తుంది, ఇంటింటికి బిఏలో వెళ్తున్నారు, మొత్తం కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు చెప్పినప్పటికీ కూడా వాస్తవానికి ముందుగా ఇంటింటికి బిఎల్ఓలు వెళ్ళడం లేదు. ఒక ప్లేస్లో కూర్చొని ఫామ్స్ కూడా ఇస్తున్నారు, ఆ ప్లేస్లో ఉన్నట్టు కూడా అందరికీ సమాచారం ఉండట్లేదు. ఇటు మా ఓటు ఉంటుందో లేదో అని కూడా ఒక భయం అయితే మాత్రం ఓటర్లో కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరం చుట్టూ కూడా ఈ సమస్య ఇంకెక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా లక్షలాది మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఇటు రంగారెడ్డి అవుతుంది, ఇటు సంగారెడ్డి అవుతుంది, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి అవుతుంది. ఇలా మొత్తానికి ఈ యొక్క నగరం చుట్టూ కూడా మొత్తం కూడా భారీ స్థాయిలో ఓటర్లు ఉన్నారు. కానీ వాళ్ళకైతే మాత్రము పూర్తి స్థాయిలో అసలు ఫారాలు అందడం లేదట. ఇదొక సమస్య. అయితే ముందుగా రాష్ట్రంలో ఎక్కడైతే ఈ ఫామ్స్ ఇస్తారో ఈ ఫామ్స్ను ఎలా నింపాలో అనేది కూడా ఒక అర్థం కాని పరిస్థితి కూడా ఉన్నది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు ఆన్లైన్లో దరఖాస్తు చేద్దామంటే సాంకేతికంగా తీసుకోవట్లేదు, ఆ పేర్ల సమస్య కారణంగా కూడా ఆన్లైన్లో సమస్య వస్తుంది. మరోవైపు ఫీల్డ్ లెవెల్లో ఈ 2002 సంబంధించిన ఒక ఆప్షన్ ఉంది, ఈ ప్రజెంట్ సంబంధించిన ఆప్షన్ ఉంది. అంటే 2002 కంటే ముందు ఓటరా ఆ తర్వాత ఓటరా అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. కానీ ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఇటు అటు కూడా రాస్తున్నారట. ఒక బాక్స్లో రాయాల్సింది ఇంకొక పట్టికలో కూడా రాస్తున్నారట. ఇది ఓటర్లకు తెలియకపోవడం వల్ల, అంటే సరైన విధంగా ఓటర్లకు తెలియదు. ఏమైనా ప్రశ్నలు అడుగుదామంటే బిఎల్ఓలకు కూడా సరైన అవగాహన లేని పరిస్థితి అయితే మాత్రం ఫీల్డ్ లెవెల్లో కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఈసీ నిర్లక్ష్యమా, లేకపోతే బిఎల్ఓలు సరిగా శిక్షణ తీసుకోకపోవడమా, లేకపోతే అనుభవరాహిత్యమా, లేకపోతే నిర్లక్ష్యమా తెలియదు. కానీ ఈ యొక్క సర్ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మా ఓటు ఉంటుందో పోతుందో అని కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే పౌరసత్వం సంబంధించిన దానికి కూడా ఓటు లింక్ ఉంటుంది. అలాగే ఏదైతే పథకాలు ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో అయితే పక్క రాష్ట్రంలో కూడా ఈ సంక్షేమ పథకాలు రావాలంటే మాత్రం ఓటు ఉండాల్సిందే అనే ఒక ప్రచారం కారణంగా కూడా ఒక భయం అయితే మాత్రం ఓటర్లో కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి కూడా సార్ ఓటు పోతే మాత్రం ఇక సంక్షేమ పథకాలు అందమని ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా దీనిపై ఒక భయం అయితే మాత్రం ఓటర్లో కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ సమస్యలకు నివృత్తి వచ్చేలాగా చేస్తుందా, లేకపోతే పేపర్ల వరకే ప్రకటనల వరకు సార్ చాలా అద్భుతంగా సాగుతుంది, ఎలాంటి అభ్యంతరం లేదని ఒక
స్టేట్మెంట్ ఇస్తుందా, లేకపోతే వాస్తవ పరిస్థితులను ఈసీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రక్షాళన చేసి ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో దానికి సమస్యలకైనా నివృత్తి చేస్తారా, బిఎల్ఓల నిర్లక్ష్య వైఖరిని మరి దీన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా, ఏమైనా మార్పు చేర్పులు చేసే అవకాశం ఉందా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. దీనికి మరి పరిష్కారం రావాలన్నా, వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా ఈసీ దీని విషయంలో కట్టుబడి ఉంటే మాత్రం న్యాయం జరుగుతుంది. మరి ఈసీ ఆ విధంగా అడుగులేస్తుందా, లేకపోతే ఇక సర్ ప్రక్రియ సజావుగా సాగుతుందని ప్రకటనలు చేస్తూ ఈ యొక్క ప్రక్రియను మొత్తం కూడా ముగిసిన అధ్యాయం అంటూ కూడా త్వరలో ప్రకటన చేస్తుందనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.